హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి తోషాఖానా కేసులో 17 సంవత్సరాల జైలు శిక్ష. అందులో ఒక 10 సంవత్సరాలేమో సెక్షన్ 409 కింద, ఇంకొక 7 సంవత్సరాలు కరప్షన్, రకరకాల సెక్షన్ల కింద కరప్షన్ కేసులో. సో ఓవరాల్గా 17 సంవత్సరాలు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి, తన భార్య అయిన బుష్రా బీబీకి ఈ జైలు శిక్ష పడింది. ఇందులో ఇమ్రాన్ ఖాన్కి తక్కువే పడిందని చెప్తుంది కోర్టు. ఎందుకు అంటే వయస్సు పైబడింది కాబట్టి. బుష్రా బీబీకి కూడా తక్కువే పడిందని చెప్తుంది. ఎందుకు అంటే మహిళ కాబట్టి. సో ఇది పరిస్థితి. సో వీళ్ళు అంటే ఈ తోషాఖానా కేసు ఏంటంటే గిఫ్ట్లు, వాళ్ళకొచ్చిన గిఫ్ట్లు ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అప్పజెప్పాలది, ట్రెజరీకి. కానీ వాళ్ళు అలా అప్పజెప్పకుండా దాన్ని మార్కెట్స్లో అమ్ముకొని కోట్లు దండుకున్న పరిస్థితి. సో ఇది ఈ తోషాఖానా కేసు సింపుల్గా చెప్పాలంటే. ఈ విషయంలో వాళ్లకు శిక్ష పడింది. అయితే ఉరిశిక్ష అని మనం మొన్న కూడా వీడియో చేసాం, ఇమ్రాన్ ఖాన్కి ఉరిశిక్ష అని. ఈ ఉరిశిక్ష అనేది దేశద్రోహం కేసు. అది ఇంకా ముందు ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాజీ ఐఎస్ఐ చీఫ్ ఆయన ఫైజ్ హమీద్, ఆయన అప్రూవర్గా మారి అటు ఇమ్రాన్ ఖాన్కి యాంటీగా కొన్ని విషయాలు అటు కోర్టులకు చెప్పే అవకాశం ఉంది, పోలీసులకు, కోర్టులకు. సో దాన్ని తీసుకొని దేశద్రోహం కింద, ట్రెజన్ కింద ఇమ్రాన్ ఖాన్కి అయితేనా లైఫ్ సెంటెన్సు, లేదా మొత్తానికి కంపల్సరీ ఉరిశిక్ష పడే విధంగానే ఆసిమ్ మునీర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సో ఇది విషయం. సో ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వివిరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ప్రస్తుతానికి ఈ తోషాఖానా కేసుని ఎలా అర్థం చేసుకోవాలి, 17 సంవత్సరాల దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇదొక ఎత్తు అయితే ఫైజ్ హమీద్, మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్, తాను అప్రూవర్గా మారి ట్రిజన్ కేసు కూడా వచ్చే అవకాశం ఉంది కదా, అది ఇది డిఫరెంటా, ఎట్లా అర్థం చేసుకోవాలి ఇదంతా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ గారిని ప్రైమ్ మినిస్టర్ కింద దించిన తర్వాత మొత్తం 126 కేసులు నమోదు చేశారండి ఆయన పేరు మీద. అందులో మోస్ట్ సీరియస్ చార్జెస్ ట్రీజన్ చార్జెస్. ట్రీజన్ చార్జెస్ ఏదంటే ఏంటంటే టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ లీక్ చేయడం, అమెరికన్ ఎంబసీ, అమెరికాలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీకి పంపించిన కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే సైఫర్ కోడ్ లో పంపిస్తాయో అవి డీకోడ్ చేసిన తర్వాత వాటిని వేవ్ చేస్తా పబ్లిక్ లో చూపించారు ఇమ్రాన్ ఖాన్ గారు. తర్వాత 1-2 డాక్యుమెంట్లు మీడియాలో లీక్ చేశారు. సో దీనివల్ల ఏమంటారంటే మొత్తం టాప్ సీక్రెట్ కోడ్స్ పాకిస్తాన్ లో ఏవైతే ఉన్నాయో అన్ని కాంప్రమైజ్ అయిపోయినాయి, అన్నిటినీ మళ్ళా మార్చాల్సి ఉంటుంది. అన్ని మార్చాలంటే 2-3 రోజులు ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అవన్నీ పాత కోడ్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేసి కొత్త కోడ్స్ అన్ని తయారు చేసి అన్నిటికీ షిప్మెంట్ చేసి వాటికి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంత తతంగా ఉంటుంది. అదొకటి. రెండవదేమో మే 9, 2023 జరిగిన ఒక కాండ లాహోర్లో కోర్ కమాండర్ ఇల్లు అటాక్ చేసింది పీటీఐ వేరియస్ వర్గీయులు. ఆ టైంలో ఆ ఇల్లు దహనం చేయబడింది. అది ఒరిజినల్ జిన్నా గారు స్టేట్ కి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఇచ్చిన గిఫ్ట్ కూడా. ఒరిజినల్ జిన్నా గారు ఇల్లు అది కోర్ కమాండర్ వాడుతూ ఉండేవారు. అది ఆర్మీకి ఎగ్నెస్ట్ గా అటాక్ చేసినట్టు, ఆర్మీ పోస్ట్ మీద అటాక్ చేసినట్టు చూపించి దాన్ని ట్రీజన్ కింద చూపించారు. అయితే లాస్ట్ ఇయర్ అప్పీల్ చేసిన తర్వాత పాకిస్తాన్ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదు అంట. ఇప్పుడు ఫైజ్ అహ్మద్ గారికి 14 years జైలు శిక్ష పడింది. ఆయనకు దానికి రెమిషన్ కావాలంటే ఆయన అప్పీల్ చేసుకోవాలి, దానిలో రెమిషన్ దొరకాలి. ఈ మధ్యలో ఆయనకి మెసేజ్ ఇచ్చారు, నువ్వు అప్రూవర్ కింద మారితే ఇమ్రాన్ ఖాన్ గారికి ఎగ్నెస్ట్ గా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే లీక్ అయినాయో అన్ని చూపించింది పబ్లిక్ లో చూపించగలిగితే, అంటే కోర్టును సబ్మిట్ చేయగలిగితే, తర్వాత నేను ఇమ్రాన్ ఖాన్ గారు కలిపి ప్లాన్ చేస్తాం ఈ కోర్ కమాండర్ ఇల్లు దహనం చేయడం అన్నది నువ్వు స్టేట్మెంట్ ఇవ్వగలిగితే బహుశా ఆయన ఫారెన్ పంపించేయడమో, లేకపోతే కోర్టులోనే అప్పీల్లో కోర్టు కేసు కొట్టేసి ఆయనకి బయటకు వచ్చే అవకాశాలు ఇవ్వడమో ఏదో విధంగా జరుగుతుంది. బహుశా ముందర జరిగే అవకాశం ఉంటుంది. ఆయనకి బెయిల్ ఇస్తారు, ఆయన ఫారెన్ వెళ్తారు, తిరిగి రారు. అది ఈజియెస్ట్ వే. కానీ ట్రీజన్ లో 2 పనిష్మెంట్లు ఉన్నాయి. ట్రీజన్ ప్రూవ్ అయినప్పుడు, ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఒకటి డెత్ సెంటెన్స్, ఒకటి లైఫ్ సెంటెన్స్. జనరల్ గా డెత్ సెంటెన్స్ ఇస్తారు, ఆర్మీకి ఎగ్నెస్ట్ గా చేస్తారు. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిని ట్రయల్ చేసేది
మన ఇండియాలో సమ్మరీ జనరల్ కోర్ట్ మార్షల్ అంటారు, వాళ్ళు ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ అంటారు. ఆ ఫీల్డ్ జనరల్ కోర్ట్ మార్షల్ అంటే ఆర్మీ అధికారులు జడ్జిల కింద కూర్చుంటారు. సివిల్ లాయర్ని పెట్టుకోవచ్చు, కానీ ఆ ఆర్మీ బెంచ్ ముందరే వాదనలు జరుగుతాయి. ఆర్మీ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే కొట్టివేస్తారు. దానిపైన అధికారి కన్ఫర్మ్ చేస్తారు అటువంటి పనిష్మెంట్. దాంతో ఆ పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా వరల్డ్ ఓవర్ ఏంటంటే అండి, మిలిటరీ కోర్ట్స్ లో ఒకసారి కేసు పెట్టిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా చూస్తారు. సివిల్ లాగా సివిల్ కోర్ట్స్ లో జరిగేటట్టు వాళ్ళ వాదనలు, వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ రావు. అందువల్ల జనరల్ గా పనిష్మెంట్ హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు దీంట్లో ఈ ట్రెజన్ లో అంటే దేశద్రోహంలో హైయెస్ట్ ఛాన్సెస్ లైఫ్ టైం గానీ ఎక్కువ శాతం ఉరిశిక్ష అంటున్నారు. ఇప్పుడు ఈ కేసులో తోషాఖానా కేసు దాని ముందర ఇప్పుడు కొన్ని కేసులు వరుసగా హీరింగ్ వస్తున్నాయి. అంత ముందు 10 years ఒకసారి 7 years పనిష్మెంట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అల్ ఖద్రీ కేసుకు. ఇప్పుడు కొత్తగా తోషాఖానా కేసు అన్నది ఏంటంటే బేసికలీ సౌదీ అరేబియా నుంచి వచ్చిన గిఫ్ట్లు, వాచెస్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, ఇంకేమైనా పర్సనల్ రింగ్స్ అంటే ఉంగరాలు అటువంటివి అవనివ్వండి, అవన్నీ ఏంటంటే జనరల్ గా మన ఇండియాలో అయినా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమైనా గిఫ్ట్ వస్తే 2000 పైన మించి వాల్యూ ఉన్న వాటిని గవర్నమెంట్ తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది, అంటే ట్రెజరీలో జమ చేయాల్సి ఉంటుంది. అదే రూల్ మనకి పాకిస్తాన్కి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రూల్స్ సేమ్ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ప్రధానమంత్రి అన్న వాళ్ళు కూడా జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన జమ చేయకుండా బుష్రా బీబీకి ఉన్న ఒక ఫ్రెండ్, లేడీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ద్వారా తిరిగి యూరోపియన్ మార్కెట్స్ లోను ఆక్షన్ చేసేసారు. ఆక్షన్ చేసి ఆ ప్రొసీడ్స్ అన్ని బుష్రా బీబీ గారు కంట్రోల్లో ఉన్నట్టు ఇది రుజువు చేశారు. ఇప్పుడు ఆ రుజువు చేయడం వల్ల పనిష్మెంట్ గ్యారంటీడ్. ఆ పనిష్మెంట్ ఇవ్వడంలో ఇంకా ఏదో వీళ్ళు వయసు గురించి, లేడీ గురించి మేము ఏదో చాలా ఫెసిలిటేట్ చేస్తున్నాం, తక్కువ పనిష్మెంట్ ఇచ్చామని చూపించడానికి కేవలం 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఇచ్చారు ఇమ్రాన్ ఖాన్ గారికి. సో దీనివల్ల ఏంటంటే ఆయన ప్రస్తుతానికి హీఈస్ ఏజ్డ్ అరౌండ్ 68-70 years. 17 ఏళ్ళు అంటే కాన్కరెంట్ మన ఇండియాలోను పాకిస్తాన్లోను కాన్కరెంట్ పనిష్మెంట్ సిస్టమ్ లేదు. అమెరికాలో కాన్కరెంట్ పనిష్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంటే 2-3 కేసుల మీద పనిష్మెంట్ వస్తే అన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే మాక్సిమం పనిష్మెంట్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. మన ఇండియాలో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అంటే ఈయనకి 108 ఏళ్ళు అక్కడే చెల్లిపోయినట్లు లెక్క పెట్టుకోవాలి, అయిపోయినట్టు. అంటే ఇంకా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు మామూలు పరిస్థితుల్లో. సో అది ఒకటి చేశారు. రెండవది, ఆయనకి ఇప్పుడు పబ్లిక్ కి చూపించట్లేదు. దాదాపు 44 రోజులు అయింది ఈ రోజుకి. బయటికి మధ్యలో ఒక్కసారి సిస్టర్ చూపించారు ఒక్కసారి అంతే. చిన్న సెల్లో సాలిటరీ కన్ఫైన్మెంట్ లో పెట్టారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ జనరల్ గా బ్రిటిష్ లా ప్రకారం డెత్ కండమ్డ్ ప్రిజనర్స్ కి అంటారు. అంటే ఏంటంటే ఉరిశిక్ష వేయబడ్డ ప్రిజనర్స్ కే పెడతారు సాలిటరీ కన్ఫైన్మెంట్. వేరే మనుషులతో ఎవరితోటి కలవకుండా, ఎక్సర్సైజ్ కూడా చేయడానికి వీలు లేని చిన్న రూమ్ లో పెట్టి, అక్కడే టాయిలెట్, కెమెరా, ఇన్ కెమెరా అబ్జర్వేషన్ ఇవన్నీ పెట్టి ఆయన చేసినట్టున్నారు. అక్కడే భోజనం సర్వ్ అవుతుంది. ఆయనకి నడవడానికి 10 అడుగులు కూడా వేయడానికి వీలు పడని రూమ్ సైజ్ పెట్టినట్టున్నారు. కొన్ని ఫోటోగ్రాఫ్స్, మరి అది ఎంతవరకు డాక్టర్డ్ ఒరిజినల్ తెలియదు కానీ అంటే బేసికలీ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. అండమాన్ నికోబార్ జైల్లో మన వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత ఎటువంటి సెల్లో ఎవరికి చూపించకుండా పెట్టేవారు, అటువంటిదే పెట్టారు. ఆయనకి ఎండ ఎక్స్పోజర్ కూడా ఇవ్వట్లేదు. జనరల్ గా జైలు మాన్యువల్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో ఏంటంటే కనీసం ఒక మనిషికి 35 cubic meters గాలి వచ్చేటట్టు ఉండాలి వాళ్ళ చుట్టూరు. అంటే మంచం చుట్టూరు కూడా అంత స్పేస్ వదలాలి, ప్రాథమిక హక్కులాగా. తర్వాత ఏంటంటే కనీసం 2200-2100 క్యాలరీలు డైట్ ఇవ్వాలి, ఎంత వయసు ఉన్నా ఏదన్నా. అందులో ప్రోటీన్ డైట్ దాని పర్సెంటేజ్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత సన్లైట్ కి ఎక్స్పోజర్ కావాలి. ఏంటంటే సన్లైట్ చాలా అవసరం అవుతుంది విటమిన్ డి తయారవడానికి. విటమిన్ డి లేకపోతే మీకు కాల్షియం కూడా బాడీలో అబ్జర్వ్ కాదు. అంటే ఒకవేళ పడిపోతే మాత్రం ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి. అటువంటి పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 43-44 రోజులు అయిపోయింది. అంటే 7 వారాలు దాటిపోయింది. అంటే ఆయనకి డెత్ పనిష్మెంట్ కోసం మెల్లగా తయారు చేస్తున్నారు. అలాగే పబ్లిక్ ని కూడా టెస్ట్ చేశారు, కంట్రోల్ అనిపించింది.
ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారో అడియాలా జైలు ముందర, వాళ్ళ ముందర కెమికల్లీ ట్రీటెడ్ వాటర్ వాడినట్టు రిపోర్ట్ వచ్చింది. వాటర్ క్యానన్స్. కళ్ళు మొహం డ్యామేజ్ అయ్యేలాగా కెమికల్లీ ట్రీటెడ్ వాటర్ వాడారని రిపోర్ట్స్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఆయన్ని అటాక్ జైలుకి మార్చాలని చూస్తున్నారు. అటాక్ జైలు ఏంటంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. అక్కడే మన ఇండియా ఆపరేషన్ సింధూర్‌లో దాన్ని డ్యామేజ్ చేయడం కూడా జరిగింది, అటాక్ ఎయిర్‌పోర్ట్‌ని. అటువంటి జైల్‌లో ఏంటంటే ఈ పీటీఐకి ఎవరు సపోర్టర్స్ ఉన్నారో అక్కడ లీస్ట్ సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ గారిని టోటల్ బ్రేక్ డౌన్ చేసి, నర్వస్ బ్రేక్ డౌన్, ఫిజికల్ బ్రేక్ డౌన్ చేసి, ఒకవేళ వీలైతే ఉరి ఎక్కించే బదులే ముందరే ఆయన్ని ఖతం చేయాలని చూస్తున్నారు. అది చాలా టార్చర్. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అంతా అల్లకల్లోలం కిందకే మారిపోయింది సిచ్యువేషన్ ఏ రకంగా చూసినా కూడా. ఎగ్జాక్ట్లీ. హైబ్రిడ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉంది. మిలిటరీ రూలర్ బట్ సివిలియన్ ఫేస్. జ్యుడిషియరీ లేదు. మీడియా సప్రెస్డ్, సోషల్ మీడియా సప్రెస్డ్, ఎకానమీ వీక్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఇన్సర్జెన్సీ 2 చోట్ల స్ట్రాంగ్ గా నడుస్తుంది. మూడోది మొదలైంది. ఒక భూభాగం ఇండియా క్లెయిమ్ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ పరిస్థితి. ఆయన్ని అసీం మునీర్ గారు ఎవరైతే యాక్చువల్ డిఫాక్టో రూలర్ ఉన్నారో ఆయన్ని అమెరికా మళ్ళా పిలిచింది. ఆ పిలవడంలో ఏంటంటే బహుశా సౌదీ అరేబియాకి సపోర్ట్ ఇస్తూ దాదాపు 2 బ్రిగేడ్లు డిప్లాయ్మెంట్ యమన్ బోర్డర్లో చేయడం, పైగా ఒక బ్రిగేడ్ వర్త్ ఫోర్స్ ఇజ్రాయెల్లో పెట్టి హమాస్ని డిసార్మ్ చేయడానికి వాడడానికి కంపల్ చేయొచ్చు. ఆ కంపల్షన్ ని ఒప్పుకున్నా గొడవే, ఒప్పుకోపోయినా మునీర్ గారికి గొడవే. సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఆయన చాలా కత్తెరలో పోకలాగా ఒక్క చెక్కలాగా ఉన్నారు. కానీ ఆయన బయటకు వస్తారు ఏదోలాని. అంటే ఇజ్రాయెల్లో డిప్లాయ్ చేసినా గానీ వాళ్ళకి ఏంటంటే మేము ఓన్లీ డ్యూటీస్ చేస్తాం తప్పితే కానీ డిసార్మ్ చేయమని ఇదేదో చెప్పుకొస్తారు. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ లో చాలా సీరియస్ గా వెళ్తున్నారు. ఒక ఐఎస్ఐ సెల్ ప్రాపర్ దాదాపు 10 మంది ఆఫీసర్లు కనీసం హెడెడ్ బై ఎ బ్రిగేడియర్ ఐఎస్ఐ సెల్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు యాంటీ ఇండియన్ యాక్టివిటీస్. సో పొలిటికల్ ఇప్పుడు ఇన్స్టెబిలిటీలో ఏంటంటే మునీర్ గారికి ఉన్న ఒక్కటే ఎనిమి పాకిస్తాన్లో, అది ఇమ్రాన్ ఖాన్ గారిని. ఆయన్ని టోటల్ బ్రేక్ డౌన్ చేయడాన్ని చూస్తున్నారు. అందుకనే బహుశా ఇమ్రాన్ ఖాన్ గారి సిస్టర్కి ఎవరు దొరక్క ఆఖరికి ఇండియా హెల్ప్ చేయాలని చెప్పి ప్రాధాయపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. నమస్కారం. సో వ్యూవర్స్, అది విషయం. మొత్తానికి ఏ రకంగా చూసినా పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిందనే చెప్పాలి. ఇమ్రాన్ ఖాన్కి అటు ఉరిశిక్షకు సంబంధించిన కేసు కాదు ఇది, అది దేశద్రోహం కేసు ఇంకా ఉంది. మేబీ ఇంకొక నెల రోజులు పడుతుందేమో దీనికి సంబంధించి కూడా ఒక మాట మనకి తెలియడానికి. ప్రస్తుతానికి మాత్రం ఈ తోషాఖానా కేసులో ఇది 17 సంవత్సరాల జైలు శిక్ష ఓవరాల్గా. సో ఇంకా ఆయన బయటకు వచ్చే పరిస్థితే లేదనేది వారు చెప్తున్నమాట. సో దీనిపై మీరేమంటారు? ఆసిం మునీర్ రివెంజ్ ఎలా ఉంది? అండ్ పాకిస్తాన్లో ఒక ప్రధాని అయిన ప్లేస్ నుంచి కాస్త ఒక్కసారి టైం బ్యాడ్ అయితే ఆఖరికి ఉరిశిక్షకు వెళ్ళే పరిస్థితి ఉంది అంటే ఎట్లాంటి దేశం అని అనుకోవాలి? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అంశంపై. అండ్ ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.